హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం గుడ్డితనాన్ని లేదా కంటి మసకలతో బాధపడే వారిని పూర్తిగా తగ్గించి కంటికి మంచి బలాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. ఈ చిట్కా వచ్చేసి గుడ్డితనంతో బాధపడుతున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తక్కువ వయసులో ఉన్న ఏ వయసులో ఉన్నా కొంచెం మసకలుగా కనబడే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి చేయవలసల్లా తెల్ల గల్జేరు చెట్టు యొక్క వేరు కావాలండి. తెల్ల గల్జేరు చెట్టు అనేది పొలం గట్ల దగ్గర, పొలాల దగ్గర, బావుల దగ్గర నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పాకుతూ పెరుగుతూ ఉంటుందండి. తెల్లగల్జేరు చాలా అద్భుతమైనటువంటి మొక్క అని చెప్పొచ్చు. కొన్ని వందల రకాలైనటువంటి వ్యాధులు క్యూర్ చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది కళ్ళు, కిడ్నీలు, లివర్ ఇన్ఫెక్షన్స్కి, జాండీస్కి అన్నిటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం చేయవలసిందల్లా ఈ చెట్టు యొక్క వేరు తీసుకొని వచ్చి దానిని కొద్దిగా నీరు పోసి గంధంలాగా తీసి ఆ గంధాన్ని కళ్ళలో కొద్దిగా పెట్టుకుంటూ రాత్రిపూట పడుకోవాలి. తర్వాత కొద్దిసేపటి శుభ్రపరచుకున్నా ఏం కాదు. ఇలా కొద్దిసేపు ప్రతిరోజు కనుక ఇలా కళ్ళలో పెట్టుకొని తర్వాత కళ్ళను శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే ఈ కంటి యొక్క బలాన్ని పెంచి కళ్ళలో ఉన్నటువంటి వెజల్స్ నరాల యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి గుడ్డితనాన్ని పోగొడుతుంది. మస్కల్ని కూడా పూర్తిగా తగ్గించి కళ్ళను చాలా స్పష్టంగా కనబడేలాగా చేస్తుంది. రేచీకట్లకు కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల కళ్ళకు ఎలాంటి సమస్య కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కళ్ళలో పెడతాం కదా ఏమైనా ఇబ్బంది అవుతుందని అనుకుంటారు, కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కంటిన్యూగా వాడుకోండి. అట్లీస్ట్ దీన్ని కాటకలాగా అయినా పెట్టుకున్నా సరే కొంతవరకు మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా సలహాలు, సూచనలు, విషయాల గురించి కావాలి అనుకుంటే కనుక కింద ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.